ఇంకా ఎంతకాలం ఇలా కెరీర్ పైన ఫోకస్ చేయవా? ఎవరది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నీ అంతరాత్మనిరా. ఓ నువ్వా? ఏం తలపడడానికి వచ్చావు? నీతో చెప్పేగా రేపటి నుంచి లైఫ్ చేంజ్ చేసేస్తా అని. రోజు ఇదే కదరా నాతో చెప్తుంది. రేపు రేపు అని చెప్పి రేపటి రోజున రేపు చేసేసావు కదరా. లేకపోతే 1st తారీఖు నుంచి మొదలు పెడతా. గత 6 నెలలుగా ఇదే రిపీట్ చేస్తున్నావు కదరా. సర్లే ఇప్పుడు నన్ను వదిలే, రేపటి నుంచి మొదలు పెడతానని చెప్పాక బంగారం. రోజు నీతో నాకు ఇదే డిస్కషన్ కదరా. రేపటి నుంచి చూడు బంగారం, మనం పొద్దున్నే 5 లేచేస్తాం. నువ్వు అప్పుడే ఫోన్ ఆపి పడుకునే టైం కదరా అది. లేదు, ఇక నుంచి స్లీప్ ఎర్లీగా 9:30 పడుకుని పోతా. మరి ఆ టైంలోనే కదరా నువ్వు ఫోన్ చూడటం మొదలు పెట్టేది. కొంచెం సేపే చూస్తాను. కొంచెం సేపు అంటావు, కానీ 2-3 గంటల పాటు టైం తెలియకుండా తెల్లారు ఫోన్ చూస్తూనే ఉంటావు. చూస్తావుగా, రేపటి నుంచి జిమ్కి వెళతా. అరే గట్టిగా మాట్లాడుకున్నావా? సరే మాట్లాడుకుందాం. నువ్వు 4 అడుగులు వేస్తానే నీకు ఆయాసం వస్తుంది కదరా. ఎందుకురా నీకు జిమ్? హే అయితే రేపటి నుంచి నేను ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తా. ఎన్ని పుషప్స్ కొడతావురా? 100. అరే నీ గురించి నాకు తెలుసురా, నేను నీ అంతరాత్మనిరా. సరిగా 10 పుషప్స్ కూడా చేయలేవు. It was at this moment that he knew. He fucked up. మండుతున్నట్టుంది. ఇక నుంచి నేను మనీ సేవ్ చేస్తా చూడు. స్విగ్గీ నోటిఫికేషన్ వచ్చిందిరా. ఆఫర్ ఉందా? Buy 1 get 1 ఫ్రీ రా. మరి ఇంత ఆలస్యంగా చెప్తావే? ఇదేనారా మనీ సేవింగ్ అంటే? ఇక నుంచి కంటెంట్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెద్ద సూపర్ స్టార్ అయిపోతా. సర్లే చూద్దాం నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత మరి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నాకు తెలుసురా, నేను నీ అంతరాత్మని, నీలో టాలెంట్ ఉంది. సరే ఇక బయలుదేరు, నేను ఇన్స్టాగ్రామ్ చూడాల్సిన టైం అయింది. ఒరేయ్ మార్రా. నా బిగ్గెస్ట్ సపోర్టర్ ఇదే, అలాగే నా బిగ్గెస్ట్ ఎనిమి కూడా నా అంతరాత్మనే.